గాయస్, సో మేము గోవాకి అయితే స్టార్ట్ అయినాము. థర్డ్ ట్రిప్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత గోవాకి ఇప్పుడు నేను థర్డ్ టైం, గోవాలో ఫస్ట్ టైం నేను మసాజ్కి అయితే వెళ్ళాడు. మేము చూసుకుంటాం మొత్తం చెప్పగలను మొత్తం ఇక్కడ అమ్మ బాగా మొత్తం గోవాలో మొత్తం ఇదే ఇక్కడ వస్తాం. బిగ్ బ్రదర్ ఇదే మన టీమ్ ఈ ట్రిప్ లో. ఈ ట్రిప్ లో అయితే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. గోవా వెళ్ళాలని కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో లైక్ బెస్ట్ రూట్, బెస్ట్ హోటల్స్ దేర్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్. ఒకవేళ బాటిల్స్ ఆల్సో ధరించాలనుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ బాటిల్స్ పోలీస్ చూసేసారనుకో, సో నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. జర్నీ స్టార్ట్ చేసి ఒక 2 hours అయితే అవుతుంది. సో డిన్నర్కి బళ్ళారిలో ఆల్టింగ్ ఉంటుంది. మీకు ఎక్కడైనా బోర్ అనిపిస్తే పర్లేదు, స్కిప్ చేస్తూ చూడండి, కాకపోతే ఇంతవరకు చూడండి. ఇట్ విల్ బి సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. కర్నూలు నుంచి 2.5 hours తర్వాత బళ్ళారికి అయితే వచ్చాం. డిన్నర్ స్టార్ట్ చేస్తాం. నేను కూడా తీసుకోలేబా, నేను కూడా తీసుకోలేబా. పర్లేదు, హోటల్లో ఫుడ్ బాగానే ఉండింది. దమ్ బిర్యానీ తీసుకున్నాం అక్కడ. సో అరౌండ్ 6 hours జర్నీ తర్వాత గోవా స్టేట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ అన్ని వరి పొలాలు ఉన్నాయి. సో వాళ్ళ పొలాల్లో ఇట్లాంటి షెడ్లు వేస్తున్నారు. హట్ అంటారేమో దీపాన్ని. ఎర్లీ మార్నింగ్ కదా, లొకేషన్ అదిరిపోయింది. సో చాలాసేపు అక్కడే ఉన్నాం, ఫొటోస్ తీసుకున్నాం. క్రికెట్ ఆడే బంతికి రెస్టే దొరికినట్టు ఉందిరా. 1947 August 15th ని నేడే చూసినట్టు ఉందిరా. దంచి ఉన్న రోలికి క్యాపే చిక్కినట్టు ఉందిరా. వదిలేసి వైఫ్ ని సరికొత్త లైఫ్ ని చూసి ఎన్నాళ్ళైందిరా. ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి ఫ్రీడమ్ చేతికందిందిరో. పుట్టడు తట్టడు కష్టమే తీరినట్టు స్వర్గమే సొంతమైందిరో. ఇక్కడ కనిపించేది హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుంది, 120 rupees మాత్రమే. సో షవర్మా కూడా ఇక్కడ 100 rupees. చాలా బాగుంటది. కొలంగోట్ బీచ్ రోడ్ లో ఉంటది, ఒకసారి ట్రై చేయండి వెళ్తే. రూమ్ రెంట్స్ అయితే సీజన్ లో 5,000 వరకు ఉంటది. మాకైతే 3,000 రూమ్ దొరికింది. కొంచెం లోపలికి వెళ్తే, మెయిన్ రోడ్ లో నుంచి కొంచెం లోపలికి వెళ్తే 3,000 అయితే దొరికింది. గోవింద్ రెస్టారెంట్స్ అని కొలంగోట్ బీచ్ రోడ్ లో. సీజన్ అంటే December 23rd నుంచి January 3rd వరకు బెస్ట్ సీజన్ అన్నట్టు. సో ఫారినర్స్ ఎక్కువ ఉంటారు ఫ్లో. సో రూమ్ రెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. 31st అయితే చెప్పాల్సిన పని లేదు, అల్టిమేట్ గా ఉంటది. 31st లైఫ్ లో ఒకసారైనా చూడొచ్చు అక్కడ 31st.
December 31st. రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్ రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్ ఎల్లో అంటూ గంట గంటకి సెల్లే మోగు మాటి మాటికి నువ్వెక్కడున్నావంటూ నీ పక్కనెవరంటూ చేస్తాం వేళ్ళకొచ్చేటోటికి కాసే చెప్పాలి లేటుకి కాళ్ళే పట్టాలి నేటుకి గుచ్చేటి చూపురో సర్చింగ్ అప్రో పాస్వర్డ్ మార్చాలి ఫోన్కి లేజరు స్కానరు ఎక్స్రే ఒక్కటయ్యి అలిగా పుట్టినది చూడరు చీటికి మాటికి సూటిగా అడుగుతారు అంతకన్నా ఆయుధాలు వాడరు రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్ పాయేసి ఉన్న గొంతుని పెగ్గే వేసి చల్లబడని పేలేటి ఒళ్ళుని పేలేటి కళ్ళని దేకో కంటబడ్డ ఫిగర్ని క్లీనరు డ్రైవరు ఓనరు నీకు నువ్వే బండికి స్పీడ్ ని పెంచరు పెళ్ళమో గొళ్ళమో లేని ఓ దీవిరో కాలు మీద కాలు వేసి బతకరు రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్ రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్ ఆ గది లెక్క. I miss knowing what you're thinking and hearing how your day has been. Do you think you could tell me everything, darling, but leave out every part about him? Right now you're probably by the ocean. బీచ్ కబడ్డీ ఆడుతున్నారు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో కొంచెం సేపు వెయిట్ చేస్తే మన బిగ్ బ్రదర్ కూడా పాత రోజులు గుర్తొచ్చి ఆట స్టార్ట్ చేస్తారన్నమాట. చూడండి, రెడ్ టీ షర్ట్ వేసుకొని చేతులు ఎలా ఊపుతుందో. Maybe it's supposed to be this way, but oh my love, I wanna say I miss the grin in your eyes. And when I said we could be friends, guess I lied. I wanna say I wish that you never left. Oh, but instead I only wish you the best. అరే అరే అరే, చూడండి జింక పిల్లలాగా ఎంత బాగా వేసుకుంటుండో పాయింట్. సో ఇప్పుడు మన బిగ్ బ్రదర్ దిగుతుండు రైడింగ్ బో. సో ఈయనకు పాత రోజులు గుర్తొచ్చినాయంట. చూద్దాం ఎట్లా ఆడతాడా. కబడ్డీ ప్లేయర్ స్టేట్ లెవెల్, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూడాలి ఎట్లా ఆడతాడు అనేది. చాలా పాయింట్స్ వచ్చినట్టున్నాయి.
మా వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయినారు అక్కడ నన్ను లేపడానికి. సో ఈ ఏజ్ లో అవసరమా అన్న, ఇప్పటి నుంచినా తగ్గించుకో. friends get sidelined. I wanna ఆ నెక్స్ట్ రైడింగ్ లో see you never left. మా బిగ్ బ్రదర్ కి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. Wish you the best. సో ఈ వీడియో చూస్తే వారు వదిన ఏమనుకుంటుందో తెలియదు, కానీ Everything's wrong. And you were everything. ఆ చెయ్యి ఫ్రాక్చర్ అయిన రైడింగ్ సీన్ అయితే క్యాప్చర్ కాలేదు I wish that you ఈ never. వీడియోలో. Oh, but instead I only wish you the best. ఆ సీన్ తర్వాత మేమైతే ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదు, బీచ్ సరౌండింగ్స్ లోనే ఏమైతుంటాయో అది చూద్దాం అనుకున్నాం. సో నేను మా తమ్ముడైతే మళ్ళీ ఈవినింగ్ బీచ్కి వచ్చేసాం, ఫొటోస్ కొన్ని క్యాప్చర్ చేద్దామని. మిగతా ముగ్గురు రెస్ట్ తీసుకుంటున్నాం రూమ్ లో. Something I really mean. That I want you happy whether or not it's with me. I wanna see, I wish that you. ఇక్కడ చూడండి ఫారినర్స్ But instead చాలా ఓల్డ్ ఉన్నారు కప్పులు. శ్రీరాముని బొమ్మ పర్మనెంట్ టాటూ వేయించుకున్నాడు అతను. ఫీలింగ్ ప్రౌడ్ అనిపిస్తలేదు. everything I need all alone. I wanna see, I wish that you never left. Oh, but instead I only wish you the best. Maybe it's supposed to be this way. But oh my love, I wanna say I miss the grin. సో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నానో And when I దానికి ఫిక్స్ అయినా. be friends get sidelined. అన్సీజనల్ అంటే నార్మల్ డేస్ లో రూమ్ రెంట్స్ అయితే 1000-1500 కి దొరుకుతాయి. 1500 లో 5 మెంబర్స్ కూడా ఉండొచ్చు. నేను చెప్తున్నది జనరల్ రూమ్స్. బీచ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో తీసుకోవచ్చు, ఇదే రేట్ కి దొరుకుతాయి. I wanna say I wish that you never left. Oh, but instead I చాలా మంది అయితే అక్కడ ఫుడ్ బాగుండదని ఓన్ గా కుక్ చేసుకునే దానికి ప్రిఫర్ చేస్తారు. అంత దూరం పోయి కుక్ చేసుకుంటా అవర్స్ వేస్ట్ చేస్తారా ఎవడన్నా? and I guess that I should దట్ ఈస్ అ బ్యాడ్ ఐడియా. sorry. It seems దొరికినది తింటూ తిరుగుతూ ఎంజాయ్ చేయడానికి పోయేది అక్కడ. maybe I won't సో put you down. ఒకవేళ మీరు గోవా ప్లాన్ చేసుకుంటే But oh, అన్ని బీచ్లు తిరగాల్సిన పనిలే. ఏ బీచ్ అయినా శాంతోనే ఉంటది. కొన్ని స్పెసిఫిక్ బీచెస్ ఉన్నాయి, we could be డిఫరెంట్ ఉంటాయి. సో అవి మాత్రమే విజిట్ చేయండి. I wanna say బాగా బీచ్, కొలంగు బీచ్ కంపల్సరీ. దాని తర్వాత బటర్ఫ్లై బీచ్ కూడా చాలా బాగుంటది. ఈవినింగ్ అవుతున్నప్పుడు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. మీకు స్విమ్మింగ్ వస్తే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడ. ఇంకా చూడాల్సిన ప్లేసెస్, మాన్యుమెంట్స్ ఉంటాయి, చర్చెస్ ఉంటాయి. యువర్ విష్, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ పెద్ద అనిపించవు అవి. but oh my love. Oh, ఒకవేళ మీరు పబ్స్ ప్లాన్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు అక్కడ, చాలా మోసం ఉంటది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ని సింగిల్ గా మాత్రం వదిలేకండి పబ్లలో. ఇంకా అంతగా కావాలంటే బీచ్ల దగ్గరనే ఓపెన్ పబ్స్ ఉంటాయి, సో వాటికి వెళ్ళండి, అవి బాగానే ఉంటాయి. ఓపెన్ పబ్లో అయితే 400 per person ఉంటుంది. సో ఎంతసేపు అయినా ఎగరొచ్చు, డీజే ఉంటుంది, but instead I only wish బాగానే ఉంటుంది అక్కడ. అండ్ పబ్స్ కి వెళ్తే without you everything. పర్సన్ 1200 పైన ఉంటుంది, And you were everything I need all. కాకపోతే డేంజర్ ఉంటుంది అది. I wanna say I wish that you never left. Oh my మేమైతే బీచ్ లో ప్రాక్టికల్స్ చేసాము అక్కడ. అది దాన్ని ఏమంటారో తెలియదు, కానీ and when I say ఆలు చిప్పల్లో ఉంటుంది కదా ఒక రకమైన జీవి, అది ఎలా వెళ్తుందో చూడండి, ఇసుకలోకి వెళ్ళిపోతుంది. oh but instead వాటర్ రాగానే I wish you. ఇలా వెళ్ళిపోతుంది. వాటితో చాలాసేపు ఆడుకున్నాం మేము, Wanna see without you చిన్నపిల్లలం కాకపోయినా. and you were everything I need all alone.
ఐ థింక్ wanna see ఇట్లా నేచర్తో కానీ చిన్నపిల్లలతో కానీ టైం స్పెండ్ చేయడం ఉత్తమం. But oh my love, oh whoa, oh my love, oh whoa, ooh. Wish I could say it's something I really mean, that I want you happy. మంచి వాల్యుబుల్ టైం బీచ్లో గడిపాక ఈవినింగ్. సో నైట్ అయింది, ఇంకా మా వాళ్ళని తీసుకొని మా బిగ్ బ్రదర్ ఓకే అంటే పబ్కి వెళ్తాం. ఎందుకంటే మేము ఆల్రెడీ చూసాం కానీ చూడని వాళ్ళు ముగ్గురు ఉన్నారు అక్కడ. ఫస్ట్ టైం ఇన్ గోవా వచ్చిన వాళ్ళు. That I want you happy whether or not it's with me. I wanna see, I wish that you never left. Oh, but instead I only wish you the చూస్తున్నారా best. బిగ్ బ్రదర్ ఎంత స్మార్ట్ ఉన్నాడో. Without you రెడీ అయిపోయాడు and you పబ్ అంటేనే. everything all alone. I wanna see, I wish that you never left. Oh, but instead I only wish you the best. ఈ పబ్లే ఇట్లాంటి పబ్లకే వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అందరు గ్రూప్గా ఉండండి. పర్టికులర్గా మన ఏపీ తెలంగాణ వాళ్ళంటే వీళ్ళకి చాలా ఇష్టం. సో ఇక్కడైతే మనకు తెలుగు సాంగ్ ప్లే చేయాలంటే 500 ఇవ్వాలి వాడికి. సో మేము వెళ్ళినప్పుడైతే ఒక్క తెలుగు సాంగ్ లేదు, అన్ని హిందీ సాంగ్సే. మేమైతే అస్సలు ఎంజాయ్ చేయలేదు అక్కడ. అనివార్య కారణాల వల్ల ఒక రోజుకి రూమ్ వెకేట్ చేసినాం. ఎనీహౌ ఈవినింగ్ వరకు అయితే ఉందామని డిసైడ్ అయినాం. ఈవినింగ్ వరకు. సో ఇది లంచ్ టైంలో ఇలా ఉంది మా పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నాం కాబట్టి బాటిల్స్ గురించి మాట్లాడదాం. ఒకవేళ మీ బాటిల్స్ వెహికల్స్లో ఉన్నట్టు పోలీస్ చెక్ పోస్ట్లో దొరికితే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి వాడు తీసుకెళ్ళకోకుండా. ఒకటి బాటిల్కి 200 పే చేయడం అన్నా, లేకపోతే బార్డర్ క్రాస్ అవ్వక ముందుకే ఆ బాటిల్స్ని అయిపోగొట్టడం అన్నా. మొత్తం మీద 2 చెక్ పోస్టులు ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్కటి గోవా బార్డర్లో చెక్ పోస్ట్, అది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కర్ణాటక బార్డర్లో కూడా చెక్ పోస్ట్ ఉంటుంది, అది కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సో మీరు ఎక్కడ దాచిపెట్టినా వాళ్ళకి దొరికేస్తారు. సో ఉన్న మ్యాటర్ చెప్పి ఇన్ని బాటిల్స్ ఉన్నాయి, ఇంత మనీ తీసుకుంటారా అని మేనేజ్ చేయాల్సిందే తప్ప టైం లేకపోతే అన్ని దొరుకుతాయి. బళ్ళారికి రీచ్ అయ్యే లోపల మార్నింగ్ 7 to 8 అయింది. బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి అక్కడ పొలాల్లో ప్రశాంతంగా ఉంటాయి. కొద్దిసేపు టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 1 hour కూర్చున్నాం దాదాపుగా. చాలా బాగుంది లొకేషన్ అక్కడ కూడా. అంతేనండి, ఈ వీడియోని ఇక్కడికైతే ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.